ఇప్పుడు గౌరవనీయులైన కలెక్టర్ శ్రీ ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? ఏంట్రా ఈ అన్యాయం? రే, నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. నిలబెట్టేశారు, అయిపోయింది కదా. ఇంకెక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండటానికి లేదు. పోదాం పదా. ఎందుకు సార్ కంగారు పడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగిపోయిందని? ఎంతకంటే ఏం జరగాలరా? ఓర్పు వహించడానికి నువ్వు మహాత్ముడు కావచ్చు, నేను కాదు. వెళదాం రా. ఏంటయ్యా ఫంక్షన్ జరిగే చోటుకొచ్చి గొడవ చేస్తున్నారు? చూడాలనుకుంటే నిలబడి మర్యాదగా చూడండి, లేదా బయటకు వెళ్ళిపోండి. వెళ్ళండి. దోసేవయ్యా, మమ్మల్ని దోసేయి. చూసావుంట్రా, మనకు జరిగిన మర్యాద చూసావు కదా. ఇదిగో, ఇంకొక క్షణం గనక నేను ఇక్కడ ఉన్నానంటే నేను హంతకుడుగా మారిపోతాను. నిన్నటి కళ నేడు నిజం, రేపు సాధన అని అంటారు. అది మా జీవితంలో నిజమైంది. ఈ వేదిక, ఈ క్షణం, కన్నవారి చేతుల మీదుగా పురస్కారం అందుకునే ఈ సంతోషము మా 15 ఏళ్ల కలగా ఉండేది. ఆ కళ కలగానే మిగిలిపోకూడదనే మా విజయానికి కారణం మా తల్లిదండ్రులు అన్నామే తప్ప నిజమైన కారణం వాళ్ళు కాదు. నిజం చెప్పాలంటే వారంతా మమ్మల్ని భారంగానే భావించారు. ఒకప్పుడు మా పేరే దండగ తిండి. అవునండి, మా నాన్న ఎప్పుడూ నన్ను తండ్రిగా ఆదరించలేదు. వీళ్ళ పిన్ని వీడిని తల్లిలా ఆదరించలేదు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన ఒకడు మాకు అమ్మలా, నాన్నలా, స్నేహితుల్లా, చివరికి దేవుళ్ళ మమ్మల్ని ఆదుకున్నాడు. న్యాయంగా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడాల్సిన వ్యక్తి అతనే. కానీ ఆ హక్కును కూడా వదులుకొని ఏ సంబంధం లేనివాడిలా ఒక మూల నిలబడున్నాడు. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మాకు లైఫే ఓ ఫ్రెండ్ వల్ల వచ్చింది. మేం పెట్టిన ఒక్క పూట తిండి కోసం ఎంగిలి ప్లేట్లు కడిగి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఆ ఫ్రెండ్ ఎవరనేది మీరందరూ తెలుసుకోవాలి కదా. ఇతనే మా ఫ్రెండ్ గణేష్. ఈరోజు మేమేదో గొప్పగా సాధించామని అందరూ అభినందిస్తున్నారు. లేదండి, మాకు దొరికిన ఇలాంటి ఒక స్నేహితుడు మీకు దొరికితే మీరు కూడా సాధించగలరు. నాన్న, మిమ్మల్ని దెప్పిపోవడాలనో బాధ పెట్టాలనో ఇలా చెప్పడం లేదు. మాలాగే ఎన్నో కలలతో బతుకుతున్న ప్రతి యువత ఆశలను వాళ్ళ తల్లిదండ్రులైనా అర్థం చేసుకోవాలనే చెప్తున్నాను. మీ కొడుకు సాధిస్తాడనే నమ్మకం మీకే లేనప్పుడు పరాయి వాళ్ళు ఎలా నమ్ముతారు నాన్న? ప్రతి తల్లి తండ్రి వాళ్ళ పిల్లలతో మేము అలా కావాలనుకున్నాం, కాలేకపోయాం, నువ్వైనా అలా కావాలరా అని చెప్తున్నారే తప్ప అసలు నువ్వేం కావాలనుకుంటున్నావురా అని చెప్పి ఎవరైనా అడుగుతున్నారా? మీరు అనుకోవచ్చు, ఈ రోజు వీళ్ళు గెలిచారు, ఆ సంతోషంలో అహంకారంతో మాట్లాడుతున్నారని. అహంకారంతో కాదు పిన్ని, ఆవేదంతో మాట్లాడుతున్నాం. నిజంగా మేము సంతోషంగా లేం పిన్ని. ఊరి నుంచి వచ్చి ఎంతో ప్రేమతో నేను చెల్లెల్ని ఎత్తుకున్నాను. అప్పుడు మీరేమన్నారు? అది వయసుకొచ్చింది, కిందికి దించరా అన్నారు. తోడబుట్టిన చెల్లి అయినా దగ్గరికి తీసుకుని మాట్లాడే అవకాశం కొంత వయసు వరకే. ఆ రోజులు మళ్ళీ వస్తాయా? మేం కోల్పోయిన ఆనందం మళ్ళీ తిరిగి వస్తుందా పిన్ని? కన్నవాళ్ల ఆదరణ లేక, వాళ్ళ ప్రతిభంతా వృధా అయి ఇలాంటి సంతోషాలు కోల్పోయి ఎంతమంది పిల్లలు నిర్జీవులుగా తిరుగుతున్నారో తెలుసా? ఇదంతా ఎందుకు? కన్నవాళ్లు పిల్లల్ని అర్థం చేసుకోనందుకు.
ఏదో మాకు ఒక మంచి మిత్రుడు దొరికాడు కాబట్టే మేము పైకొచ్చాం. అందరికీ ఇలాంటి ఒకరు దొరుకుతాడా? అలాంటి వాడిని మీరు పక్కన పెట్టాలని చూసారే. మీరందరూ తనను అవమానపరిచినప్పుడే వీటన్నిటినీ మేము చెప్పేవాళ్ళం. అలా ఆ రోజే చెప్పినట్టయితే మీ నలుగురికి మాత్రమే తెలిసేది. కానీ ఇలాంటి స్నేహితుడు ఒకడు ఉన్నాడనేది ఈ ప్రపంచానికే తెలియాలి. అందుకే ఈ స్టేజ్ ఎక్కి చెప్తున్నాం. ఈ ప్రపంచంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే బంధం స్నేహమే నాన్న. ప్రేమ కోసం కృతజ్ఞతనే మర్చిపోయే ఈ కాలంలో కృతజ్ఞత కోసం ప్రేమనే వద్దనుకున్నాడే. ఆ త్యాగానికి ఎన్ని కోట్లు కుమ్మరించినా సరికాదు. తన కోసం మేం చేయగలిగిన చిన్న సహాయం తన మావయ్య కూతురు అమ్ముని వీడితో కలపడమే. అంజలి అంతా చెప్పింది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందనేది తనకి మాత్రమే కాదు, మాకు కూడా తెలీదు. మా దగ్గరున్న ఒకే ఒక్క ఆధారం ఆ అమ్మాయి చిన్ననాటి ఫోటో మాత్రమే. అమ్మో, మీకోసం ఈ లోకంలో ఉన్న ప్రేమనంతటినీ ఒక్కటిగా చేసి తన గుప్పెడు గుండెల్లో అణుచుకుంటూ 15 సంవత్సరాలుగా ఒక ప్రేమ మీకోసం ఎదురు చూస్తూ ఉంది. తన హృదయంలో మీరు ఏ రూపంలో ఉన్నారో చూడండి. ఏంటమ్మా అంజలి, కింద అందరూ నిశ్చితార్థం కోసం ఎదురు చూస్తున్నారు. మీరిద్దరు ఇక్కడ కూర్చొని టీవీ చూస్తున్నారేంటి? ఆ రోజు వీడు పేదవాడన్న ఒకే ఒక్క కారణంతో వీళ్ళ మామయ్య వీడితో ఎలాంటి బంధుత్వం లేదని చెప్పి వదిలేశారు. ఇప్పుడు చెప్తున్నాం, మీరు ఎక్కడున్నా వినండి. ఈ రోజు మేము సంపాదించిన ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యం, ఈ పేరు ప్రతిష్టలన్నీ వీడికే సొంతం. దయచేసి వీడు అమ్ముని వీడు సొంతం చేయండి సార్, ప్లీజ్. మాకు జీవితాన్ని ఇచ్చిన ఫ్రెండ్ మాకు దేవుడైతే వాడికి జీవితాన్ని ఇవ్వబోయే మీరు కూడా మాకు దేవుడు లాంటి వారే. దయచేసి ఎక్కడున్నా వచ్చేయండి సార్. మీరు ఇక్కడే ఎక్కడైనా ఉండొచ్చు, లేదా ఎక్కడో ఉండి టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తూ ఉండొచ్చు. ఎక్కడున్నా సరే దయచేసి వచ్చేయండి సార్. మా గణేష్ ప్రేమని గెలిపించండి సార్, ప్లీజ్. రేయ్, ప్రపంచంలో ఏ మూలనున్నా నీ అమ్ముని వెతికి పట్టుకొని తీసుకొచ్చే శక్తి నీ ఒక్కడికే ఉందిరా. పిలవరా, నీ అమ్ముని పిలవరా, పిలవరా. రేయ్, పిలువురా. తనను వెళ్ళనివ్వండి. పిలవరా. నీ అమ్ముని వచ్చేసాను గణేష్, వచ్చేసాను.